ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ గా ఉండి ఇప్పుడు మా మండలేశ్వరి అయిన మమతా కుల్కర్ణి గారి మీదున్న తర్వాత ఆరోపణ ఈవిడ విజయం సాధించిన తర్వాత అరగంటగా మారారు అని. మీరు ఏమన్నారంటే ఆ సమయాల్లో మీరు సినిమాలో నటించినప్పుడు కూడా ఆధ్యాత్మికం మీద ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అని. ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక పద్ధతిగా ఉంటారు. వాళ్ళకి ఎక్కువగా కోపం రాదు, పొగరుండదంటారు. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు నేను మీకు చెప్పగలను. మీరు మీ అందాన్ని తలుచుకుని ఎక్కువ గర్వపడుతూ ఉంటారు. సో మీరప్పుడు ఏమన్నారంటే రేఖా, శ్రీదేవి వీళ్ళందరూ ఉట్టి కాస్మెటిక్ బ్యూటీస్, కానీ నేనే రియల్ బ్యూటీ అన్నారు. భగవంతుడా, లేదు లేదు, ఇది పూర్తిగా అబద్ధం. ఇదెవరు చెప్పారు? లేదు లేదు, ఇది పూర్తిగా అబద్ధం. ఇదెవరు చెప్పారు? ఆ టైంలో ఏమైందో తెలుసా? వి యూస్ టు హ్యావ్ స్టార్ డస్ట్, సినీబ్లస్ట్. ఆ టైంలో చాలా కాంట్రవర్సీస్ వస్తాయి. ఆ టైంలో ఒక కాంట్రవర్సీ వచ్చింది సినీబ్లస్లో. తర్వాత నేనా పత్రికా విలేకర్ పేరు చెప్పదలుచుకోవట్లేదు. అప్పుడు వాళ్ళేం చేస్తారంటే వాళ్ళకి ఆ స్టార్కి ఏదైనా విరోధం ఉంటుంది. వాళ్ళకి నేరుగా చెప్పే ధైర్యం ఉండదు నువ్వు బాగుపడవని. వాళ్ళు ఏమని రాస్తారంటే మమతా చెప్పింది రేఖా బాగుపడదని. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఒకసారి నాకు అలా జరిగింది. నేనేం చేశానంటే రేఖాజీకి కాల్ చేశాను. ఏమన్నానంటే రేఖాజీ, తర్వాత 5 రోజుల తర్వాత నా ఇంటర్వ్యూ వస్తుంది సినీ బ్లిస్లో. అందులో ఏం రాబోతుందో అదేవి నేను చెప్పలేదు. ఆవిడ పత్రిక విలేకరెవరిని అడిగారు, నేను చెప్పలేదు. XYZ అని చెప్పాను. ఆవిడ అన్నారు ఓకే, ఆ లైన్స్ నాది కాదని చెప్పాను. ఓకే మమతా, ఐ డిడెంట్ టేక్ పర్సనల్. ఒకరోజు కాజోల్ కరుణార్జున్ సినిమా చేసేటప్పుడు ఒకరోజు చాలా ఫాస్ట్గా నా మేకప్ రూంలోకి వచ్చి టక్ టక్ని రూమ్ని నాక్ చేశాను. నేను డోర్ని ఓపెన్ చేశాను. ఏంటి కాజోల్, ఏంటి విషయం అని అడిగాను. నో, నా ఇంటర్వ్యూలో నన్నేమడిగారంటే నేను నిన్ను చూసి అసూయపడుతున్నానని, నిన్ను చూసి నేను ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నానని అని చెప్పింది. నేనలా చెప్పనే లేదు. సరే ఓకే ఓకే వెళ్ళిపోయింది. సో ఇది ఆ సమయంలో ఆ మ్యాగజైన్స్ ఉంటాయే, అది ఒకరికి ఒకరికి గొడవని సృష్టిస్తాయి. ఆ టైంలో స్పైసీగా ఒకటి టు పుట్ ఆన్ ద కవర్. వాళ్ళకి నన్ను కవర్లో వేయాలి. వాళ్ళు ముందే డిసైడ్ చేస్తారు రేఖాజీని కవర్లో వేయాలంటే మమతాజీ గురించి రాయాలి అని. ఒక న్యూస్ వచ్చింది, మీరు సుల్తానా బ్రూనైకి చాలా క్లోజ్గా ఉండేవారని. మీరు ఆయన్ని కలవడానికి వెళ్లేవారు, మీరు ఆయనతో చాలా క్లోజ్గా ఉన్నారు అని. కాదు, యాక్చువల్గా ఏం జరిగిందంటే మేము ఒక 12 రోజులు టూర్కి వెళ్ళాం. షారుఖ్, అమీర్ మేమందరం కలిసి. ఆ, తర్వాత మేము లండన్లో ఉన్నాం. మమ్మల్ని హిల్టన్ హోటల్లో పెట్టారు, మురారి బ్రదర్స్. తర్వాత ఈవినింగ్ ఫరత్ హుసేన్ అని ఒకరు ఉన్నారు, ఆ 12 షోస్కి ఆర్గనైజర్. ఆయన నా గుమ్మ ముందు నుంచొని నాక్ చేశారు. ఆయన నాతో ఏమన్నారంటే మమతా, దెర్ ఇస్ ప్రిన్సెస్ హమిత, షీ వాంట్స్ టు మీట్ యూ. ప్రిన్సెస్ హమిత సుల్తాన్ బ్రునాయ్ కూతురు. ఆ అమ్మాయి మీ ఫ్యాన్. తను డార్చెస్టర్ హోటల్లో ఉంటున్నారు. సో నేనేమన్నానంటే తను ఒక ప్రిన్సెస్, తన్నే నన్నొచ్చి కలవమనండి, నేనెందుకు అక్కడికి వెళ్ళాలని అడిగాను. అప్పుడు ఫరా ఏమన్నారంటే షటప్. తనేమన్నారంటే తనొక చిన్నపిల్ల. అవును, తను చిన్నపిల్ల. నేనేమనుకున్నానంటే పెద్ద ఆవిడని, ట్రోన్లో కూర్చొని నన్ను పిలుస్తున్నారు అని. నేను చెప్పాను 1 సెకండ్, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని డార్చెస్టర్ హోటల్కి వెళ్ళిపోయాం. ఆ డార్చెస్టర్ హోటలే వాళ్లదే. తర్వాత ఆ 3 ఫ్లోర్స్లో వాళ్లే మొత్తంగా ఉన్నారు. పైకి వెళితే వాళ్ళు డౌన్ టు ఎర్త్. ఆ ప్రిన్సెస్ తను నేల మీద కూర్చొని ఆ ఆర్ఫన్ పిల్లలతో ఆడుకుంటూ టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. అది కాకుండా తను ఆ చిన్నపిల్లకి బర్త్డే ఉంది ప్రుణయ్లో, దానికి కూడా వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు. మమతా, కెన్ యూ కమ్ టు ద బర్త్డే అని. ఐ సెడ్ ఐ కెన్ కమ్ ఓకే అని. తర్వాత నేను బ్రునైకి వెళ్ళాను. ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్స్ లో ఆయన ఒకరు. అవును, ఆ టైంలో సుల్తాన్ బ్రునాయ్ రిచెస్ట్ పర్సనే. సో నేనప్పుడు ఆ బర్త్డేకి వెళ్ళాను. 5000 పీపుల్కి పైగా ఉన్నారు. చాలా రిచెస్ట్ పర్సన్స్ అందరూ ఉన్నారు. అక్కడ మైకేల్ జాక్సన్ కూడా ఉన్నారు. మేమందరం ఒకే టేబుల్లోనే కూర్చున్నాం. సో ఇదంతా తలుచుకుని మీరు చాలా గర్వపడేవారా, అరగంటగా ఉండేవారా? లేదు లేదు, అలాంటిదే లేదు.
ఇంతవరకు ఈ విషయం నేను ఎవరితోనూ చెప్పలేదు. అవి ఎందుకంటే చెప్పకూడదు చాలా కదా మంది ఉన్నారు. ఎవరికీను. అమిషా పటేల్ ఆవిడేమన్నారంటే మారిషస్ లో మీరు ఆవిడని పట్టుకుని తిట్టారట, ఆవిడతో గొడవ పడ్డారట, పెద్ద ప్రాబ్లం అయిందట. యాక్చువల్‌గా అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ 5, 6 రోజులుగా మా యాడ్ షూట్ ఒకటి జరిగింది. తర్వాత సాయంత్రం మేమందరం కలిసి ఒక చోట కూర్చుంటాం. అక్కడ బఫే ఉంటుంది. అండ్ అక్కడ ఓన్లీ ఒక నాన్ వెజ్ ఐటమే ఉంటుంది. తర్వాత ఫుడ్‌కి లేబుల్ అతికించలేదు వాళ్ళు. సో, నేనది తీసుకున్నాను. కొంచెం కొంచెంగా నేను తినడం మొదలుపెట్టాను. తర్వాత నా పక్కనే బజాజ్ గారు కూర్చున్నారు. నేనదొక సైడ్‌గా కొరికి తింటున్నాను. నేనసల కొరకలేకపోతున్నానప్పుడు బజాజ్ గారిని అడుగుతున్నాను. బజాజ్ గారు అప్పుడక్కడున్న ఒకే నాన్ వెజ్ అది మాత్రమే. నేనడుగుతున్నాను, బజాజ్ గారు కెన్ యూ టెల్ మీ ఆ మీట్ పేరేంటని? నాకేమనిపించిందంటే అది పాత మీట్ అందుకే కొరకలేకపోయానని. సరిగా ఉడకలేదనిపించింది. అప్పుడు వాళ్ళు నాతో అది డియర్ మీట్ అని చెప్పారు. నేనడిగాను వాళ్ళని, డియర్ మీటా? అప్పుడు వాళ్ళు చెప్పారు, ఒక పని చేసి ఉండాలని. లేబుల్ అతికించుండాలి. మనిషి చికెన్ తింటాడు, మటన్ తింటాడు, డియర్ మీట్ కూడా తింటాడా? సో నెక్స్ట్ టైం లేబుల్ అతికించాలని సాఫ్ట్‌గానే చెప్పాను. ఐ సెడ్ పుట్ డియర్. తను ఎదుర్కొంటా ఉంది కొత్త అమ్మాయి. అమిషా పటేల్ ఎవరో నాకు తెలీదు. ఓ మై గాడ్! యూ సెలబ్రిటీస్ ఆర్ సో ప్రైజీ, సో హై. యూ మేకింగ్ కాంట్రవర్సీస్, యూ మేకింగ్ డియర్. తర్వాత నేను ఏమీ చెప్పలేదు. తిరిగి చూశాను. ఎవరా అమ్మాయి? ఎందుకిలా మాట్లాడుతోంది? ఎందుకంటే రాకేష్ రోషన్, షారుఖ్ ఖాన్ ఏదో మాట్లాడుకుంటున్నారు. కొత్తగా ఒకరు ఇప్పుడే వచ్చారు బాలీవుడ్‌కి. వాళ్ళు మధ్యలో వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? నిజంగా నాకా ధైర్యం ఉండదు. షారుఖ్ ఖాను, రాకేష్ రోషను మాట్లాడుకుంటూ ఉంటే మధ్యనెళ్ళి మాట్లాడ్డానికి. ఏ స్టాండింగు లేదు. నేను మధ్యన దూరి మాట్లాడలేను. అది ఆన్ ఏ ఇష్యూస్ విచ్ వాస్ లేదు, వెరీ మీరు ఆవిడతో ఇల్లాజికల్. అన్నారట నీకేం అర్హత ఉంది, లేదు, లేదు, నాకు లేదు. 15 అలా లక్షలు, అంటలేదు. మరి నీకు లేదు, అని. ఆ మాట నేననలేదు. నాతో నా అసిస్టెంట్ ఒకరిది అక్కడే ఉంది నాతో పాటు. తనడిగింది, హూ ఆర్ యూ? తర్వాతేం జరిగిందో నాకు తెలీదు. సీరియస్‌గా తెలీదు. ఏం జరిగింది? తనేమంది? ఎవరేమన్నారు? ఏమనలేదు. అది వాళ్ళిద్దరి మధ్య విషయం. యూ స్టే అవే. ఇట్స్ నాట్ ఎ కాన్వర్జేషన్ బిట్వీన్ యూ. అతిపెద్ద కాంట్రవర్సీగా మారింది అది అరగెన్స్ విషయం. అది కూడా రాజ్ కుమార్ సంతోషి గారితో. చెప్పండి. ఆయన ఏమన్నారంటే మమత నన్ను అండర్ వరల్డ్ డాన్ అయిన దావూద్ ఇబ్రాహీంతో బెదిరించింది అని. లేదు, లేదు. నాకు అండర్ వరల్డ్‌కి ఎటువంటి సంబంధమూ లేదు. దావుద్‌ని నేను మీట్ చేయలేదు. ఆ ప్రశ్నకి చోటే లేదు. ఇంకో చోట ఇలా కూడా రాశారు, మమతా కుల్కర్ణి గారి కంప్లైంట్ ఏంటంటే రాజ్ కుమార్ సంతోషి గారు రోల్ ఇవ్వడానికి సెక్షువల్ ఫేవర్ అడిగారు అని. ఇది నిజమేనంటారా? చూడండి, ఇది బాలీవుడ్ ఇండస్ట్రీ, ఓకే? ఇక్కడ అన్నీ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇన్ని రోజులు నేను ధ్యానంలో ఉన్నాను. ఇది నేచురలే కదా. మేము ఒక నెల రోజుల పాటు షూటింగ్కి వెళ్తాం. అక్కడ ఒకరికొకరు నచ్చచ్చు, సంతోషంగా ఉండాలనుకోవచ్చు. ఇది పెద్ద ముఖ్యమైన విషయమే కాదు. ఒకవేళగా అలా అనిపించుండొచ్చు. సో ఇట్స్ వెరీ నార్మల్ థింగ్. ఇప్పుడు పబ్లిక్ నుంచి ఒకరు అడగచ్చు, మీరు సన్యాసం తీసుకోవాలనుకున్నది మీ మెంటల్ పీస్ కోసమా? ఎందుకంటే మీ చాలా ఇంటర్వ్యూస్లో మేము విన్నాం, ఇంకా చూసాం కూడా. మీ ప్రొఫెషనల్ లైఫ్ చాలా సక్సెస్ఫుల్గా ఉంది, కానీ మీ పర్సనల్ లైఫ్ చూస్తే ప్రాబ్లమ్స్తో నిండిపోయినట్టుంది. ఇలాగేగా జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడొక చోట మనిషి దెబ్బతినేగా తీరతాడు. అలాగే చెప్తారుగా, ఇది చూశాడు, అది చూశాడు, ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు అని. ఇప్పుడు మీకు పర్సనల్ లైఫ్ అంటూ ఏదైనా ఉందా లేదా? అలాంటిదేమీ లేదు. నా ఫ్యామిలీలో ఇప్పుడు ఎవరూ లేరు. అందరూ వెళ్ళిపోయారు. మా నాన్నగారు చనిపోయారు, కానీ నేను వెళ్ళలేకపోయాను. తపస్సులో ఇలాగే జరుగుతుంది. అదే ఒకే చోట చేయాల్సుంటుంది. బ్రహ్మచారి వ్రతాన్ని నేను స్వీకరించాను. అది 12 సంవత్సరాలు చేశాను. అప్పుడే అది పూర్తిగా మనకి సిద్ధిస్తుంది.